గుడ్ మార్నింగ్. గ్రీటింగ్స్ ఫ్రమ్ వెస్ట్ ఆఫ్రికా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. చదవబడిన వాక్యంలో మనం చూస్తే మోషే గారి యొక్క విద్యాభ్యాసం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. విద్యాభ్యాసం మన జీవితంలో చదువుకి, ఎడ్యుకేషన్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మనం చూస్తే బైబిల్లో చాలామంది జీవితాల్లో ఎడ్యుకేషన్ ద్వారా దేవుడు వారిని బహుగా దీవించిన విధానం మనం ఇక్కడ చూస్తున్నాం బైబిల్లో. గమనించండి, అండర్ డెవలపింగ్ కంట్రీస్గా ఉంటున్న మన దేశాల్లో, పేదరికం ఉంటున్న దేశాల్లో చదువుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పితరులు బాగా సంపాదించి కూర్చున్న తరగనంత ఆస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మన దేశంలో. కనుక పేదరికం ఉన్న దేశాల్లో ఎడ్యుకేషన్ ఒక్కటే వారి పేదరికంలో నుండి బయటికి రప్పించగలదు. కనుక ఎడ్యుకేషన్‌కి మనము అత్యున్నతమైన ప్రాధాన్యత ఇవ్వాలి. మోషే మోషే గారి జీవితం చూడండి. మోషే తన జీవితంలో ఉద్యోగం చేయలే, కానీ చదువుకున్నాడు. రాజుగా అడ్మినిస్ట్రేషన్ చేయలేదు, కానీ అడ్మినిస్ట్రేషన్‌కి కావాల్సినంత చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ఇంకా అత్యున్నతమైన పనిని మోషే గారికి అప్పగించాడు. దేవుడు తన సేవలో తన ప్రజలను వాడుకున్నంత లోపల వారికి చదువు లేకపోయినా పర్వాలేదు, చదవొద్దు అనేమి ఎక్కడా లేదు. బైబిల్ గ్రంథంలో దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో. అసలు వారిని ఆ యొక్క ఇశ్రాయేలు దేశం నుండి బబులోను దేశానికి తీసుకువెళ్ళడానికి గల కారణం ఏంటి? వారికి 3 సంవత్సరాలు చక్కటి ఎడ్యుకేషన్ చెప్పి, కల్దీల భాషలో చక్కటి ప్రావీణ్యత కలిగేలాగా వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, అక్కడ ఒక మాట ఉంటది. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో రాజు ఆ నపుంసకుల అధిపతి అయినటువంటి అష్పెనాజుతో చెప్తున్న మాట ఏంటంటే, లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణ్యతను, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. కొంతమంది కుర్రోళ్ళని తీసుకురా. ఇశ్రాయేలీల్లో కొంతమంది చాకులు లాంటి కుర్రోళ్ళని తీసుకుని వారు ఎటువంటి వారట? సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వారిని తీసుకునిరా. మన రాజ్యంలో అడ్మినిస్ట్రేషన్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్లా మనం వాడుకోవచ్చు వాళ్ళని చెప్పి రాజు కబురు పెట్టాడు. ఈ రోజున మనము చూసినట్లయితే మరి మన యొక్క చదువుల్లో మనం ఏ విధముగా మనం ఆ యొక్క చదువుకి ప్రాధాన్యత ఇచ్చి చదువుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తుల వరకు అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, విద్యను కనుక మనం నిర్లక్ష్యం చేస్తే దాని యొక్క చేదైన ఫలము తన జీవితంలో తర్వాత అనుభవిస్తూ జీవితకాలం అంతా బాధపడుతూనే ఉండాలి. నువ్వు ఉద్యోగం చేస్తావా లేదా తర్వాత? మా నాన్న బోలెడన్ని సంపాదించాడండి, మాకెందుకండి చదువు అనేది తర్వాత. నువ్వు ఉద్యోగం చేయకపో, కానీ నువ్వు చదువుకున్న చదువు, సంపాదించిన జ్ఞానం 10 మందిలో నీకు ఇచ్చే గౌరవం ఉంటది చూసారా? అది నీకు ఎంత డబ్బున్నా సరే, నీవు ఆ చదువు లేకపోతే నువ్వు మాట్లాడే మాటలున్న అజ్ఞానాన్ని చూసి ప్రజలు నిన్ను గౌరవించరు. అది గౌరవానికైనప్పటికీ, నీకు నీవే మేలుకొని చక్కగా ప్రవర్తించడానికైనా, పితరులు సంపాదించినది నిలబెట్టుకోవడానికైనా చదువు కావాలి, జ్ఞానం కావాలి. ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఏమీ లేకపోయినా చదువు మనలను ఉన్నత స్థితికి తీసుకువెళ్తది. కనుక చదువుకు మనం ఎక్కువగా తల్లిదండ్రుల పిల్లలకి మరి చదువు పట్ల ప్రాధాన్యతను మనం పెంచుతున్నాం. దైవభక్తి ముందు, ఆ తర్వాత చదువు. కనుక చదువుకునే వారిని మనం ప్రోత్సహించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పౌలు గారు క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువుని వెంబడించిన శిష్యుల్లో ఆ 12 మంది అపోస్తులుల కంటే బాగా చదువుకున్నాడు పౌలు భక్తుడు. దానివల్ల లాభం ఏంటండి అంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో సగం ఆయనే రాసేసాడు. అలాగే 4 సువార్తల్లో ఒక క్రోనలాజికల్‌గా చక్కగా డీటెయిల్డ్‌గా రాసిన సువార్త ఏంటంటే లూకా సువార్త. మరి లూకా భక్తుడు ఏం చదువుకున్నాడండి? మెడికల్ డాక్టర్ ఆయన. పౌలు గారు అంటారు, ధర్మశాస్త్రములో నిష్ట కలిగిన వాడినై, గమాలియేలు కింద విద్యాభ్యాసం చేసిన వాడినని చాలా గొప్పగా చెప్పుకుంటాడు. అపోస్తుల కార్యం 22 అధ్యాయం 3వ వచనంలో.
లోక లోకభక్తుడి గురించి అయితే పౌలు భక్తుడు అంటాడు కొలసి 4:14లో లోక అను ప్రియుడైన వైద్యుడును లోకాను ప్రియుడైన వైద్యుడి ఆయన మెడికల్ డాక్టర్ బాగా చదువుకున్నాడు కానీ సేవ చేశాడు దేవుని సేవ. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తే సొలొమోను గారి చదువు జ్ఞానం చూడండి. ఎజ్రా శాస్త్రి అపోల్లో యొక్క జ్ఞానము, మరి యోసేపు యొక్క జ్ఞానము, ఆ రోజుల్లోనే మరి ఎకనామిక్స్ని ఈరోజు మనం చదువుకున్న ఎకనామిక్స్ అంతా కూడా యోసేపు ఆ రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేశాడు. వీరందరూ కూడా బాగా చదువుకున్నవారు, జ్ఞానవంతులు, దేవుని చేత పిలువబడి దేవుని ఆత్మ దేవుని కృప వారికి జోడించినప్పుడు అత్యున్నతమైన శిఖరాలకు వారు ఎదిగారు. కాబట్టి చదువుని ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయొద్దు. చదువు కూడా ఏదో తల్లిదండ్రులు చదవమంటున్నారు చదవాలని కాకుండా జ్ఞానాన్ని సంపాదించాలని చదివితే ఆ జ్ఞానం మన జీవితంలో ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ వెస్ట్ ఆఫ్రికాలో ఉండి వీరి ముఖ్య అవసరతలు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ముందు త్రాగడానికి నీరు, తినడానికి తిండి, తర్వాత వారికి చదువు అండ్ మెడికల్ కేర్ వీటి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. చదువు గురించి నేను ఒకసారి స్టడీ చేసినప్పుడు ఇక్కడ తెలుసుకున్న సత్యం ఏంటంటే వెస్ట్ ఆఫ్రికాలో ఈ యొక్క రిపబ్లిక్ ఆఫ్ బెనిన్ దేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రమే ఫ్రీ. హై స్కూల్కి వస్తే ఎవరన్నా సరే ఫీజు కట్టవలసిందే. ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఎక్కడ ఉంటున్నారండి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు చదివేస్తున్నారు. ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత హై స్కూల్కి వచ్చేటప్పటికి చాలామంది చదువు ఆపేస్తున్నారు. కారణం ఏంట్రా అంటే సంవత్సరానికి సుమారు రూ. 2,500 ఫీజు కట్టాలి. సంవత్సరానికి, నెలకు కాదు. సంవత్సరం అంతటికి రూ. 2,500 ఫీజు కట్టాలి. ఈ ఫీజు ఎవరు కట్టలేకపోతున్నారంటే తండ్రులు లేని వాళ్ళు కట్టలేకపోతున్నారు. ఎందుకంటే తల్లులకి డజన్ మంది, అరడజన మంది పిల్లలకి ఫీజులు కట్టలేకపోతున్నారు. కనుక ఈ యొక్క తండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఫీజు కట్టలేక హై స్కూల్కి వచ్చేటప్పుడు డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారో వారి గురించి ప్రార్థన చేసి కొంతమంది పాస్టర్లని అటువంటి పిల్లల్ని గ్యాదర్ చేయమంటే సుమారు 50 మంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి ఒక చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా చక్కటి పాటలు పాడి మరి ప్రభును స్తుతించారు. వారికి చిన్నగా దేవుని వాక్యం చెప్పాను. మీరు ఆ వీడియో ఇప్పుడు ఈ యొక్క వాక్యం అయిన తర్వాత చూదురు కానీ చిన్న వీడియో. వారందరికీ కూడా సంవత్సరానికి సరిపడగా ఫీజు ఎంతైతే ఉందో వారందరి పేర్లు, వారి యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ రాసుకుని వారికి కొంచెం అందులో 37 మందికి ఫైనాన్షియల్గా మనం చర్చ్ తరపు నుండి వారికి సహాయం చేయడం జరిగింది. నాకు ఆలోచన వచ్చింది. 2,500 ఇప్పుడే ఇచ్చేసి మొత్తం ఫీజు కట్టేయమని చెప్దామని ఆలోచన వచ్చింది. కానీ మరలా నా ప్రార్థనలో మరొక తలంపు ఏమొచ్చిందంటే 2,500 ఇచ్చి కట్టేయమంటే పేదరికం కదా! ఆ 2,500 చూసుకునేటప్పటికి వీళ్ళకి రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలొచ్చి దానికి ఖర్చు పెట్టి బడి మానేస్తారని చెప్పి వాళ్ళ ప్రిన్సిపాల్‌ని కలిశాను. వాళ్ళ ప్రిన్సిపాల్‌ని కలిసి మీకు కట్టవలసిన రూ. 2,500 ఎన్ని దఫాలుగా కట్టొచ్చండి? ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కట్టొచ్చంటే, ఒక 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కట్టొచ్చు పర్లేదండి అన్నారు. అది తెలుసుకున్న నేను పిల్లలకి ఒక మీటింగ్ పెట్టి, నేను డబ్బులన్నీ ఒకేసారి ఇవ్వను. ఫస్ట్ 2,500లో 3 భాగాల్లో మొదటి భాగం ఇప్పుడు ఇస్తున్నాను. అది మీరు స్కూల్లో కట్టి దాని రిసీట్ నాకు వాట్సాప్ చేయండి. అప్పుడే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ నెక్స్ట్ మంత్ పంపుతా. అది 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 కట్టి చూపించండి. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ పంపుతానని చెప్పి 3 క్వార్టర్స్‌గా దాన్ని డివైడ్ చేసి వారికి ఫీజు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే వన్స్ మనం డబ్బులు ఇచ్చిన తర్వాత వారిని మనం నిందించలేము. ఎందుకంటే వారి పేదరికం అటువంటిది. ఇంట్లో ఏదో కష్టం వచ్చిందని చెప్పి ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. కానీ ఆ డబ్బులు స్కూల్‌కి కట్టితేనే వారు వెళ్తారు. కట్టకపోతే వారు స్కూల్ మానేస్తారు. కనుక వారి గురించి మీరు ప్రార్థన చేయండి. ఫోటోస్ మీరు చూదురు గాని వారికి ఫైనాన్షియల్‌గా మనం సపోర్ట్ చేసి వారు స్కూల్ మానకుండా వారికి స్కూల్ ఫీజులు కట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఇటువంటి ఆఫ్రికా లాంటి దేశాల్లో చదువుకోవాలన్నా అవకాశం లేదు. ప్రభు కృపను బట్టి మన భారతదేశంలో కంపల్సరీ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ పెట్టారు. రకరకాల స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కనుక మనము చదువుని ఎన్నడూ నిర్లక్ష్యం చేయొద్దు. మీరు డబ్బున్న కుటుంబమైనా, పేద కుటుంబమైనా, ఉద్యోగం చేసినా చేయకపోయినా కొన్ని ఉదాహరణలు చెప్పాను కదా బైబిల్‌లో. మోషేని తీసుకోండి. సొలొమోను మహారాజుని తీసుకోండి. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలుని తీసుకోండి. సౌలుని తీసుకోండి. లోకాభక్తులు వీళ్ళందరూ కూడా దేవుని సేవ చేసిన వాళ్ళే. కానీ ముందు వీళ్ళందరూ కూడా చదువుకున్నవారే.
అంటే చదువుకోని వారిని దేవుడు ఉపయోగించుకుంటాడు. వారిని ఉపయోగించుకుంటాడు. చదువుకున్న వారిని ఉపయోగించుకోవడానికి, చదువు లేని వారిని ఉపయోగించుకోవడానికి గల తేడా ఏంటంటే, పేతురుని, పౌలు గారిని తీసుకోండి. పేతురు సంఘానికి హెడ్డే. అద్భుతంగా సేవ చేసాడు, తిరుగులేదు. మరి పౌలు గారు కట్టినన్ని సంఘాలు, పౌలు గారు రాసినన్ని పత్రికలు, దేవుని యొక్క ఆత్మతో పాటు జ్ఞానము కూడా, చదువు కూడా జోడిస్తే ఇంకా ఎక్కువగా సేవ చేయగలం. కాబట్టి ప్రియులారా, చదువుని మనము చాలా గౌరవిద్దాం. దేవుడు మనకి చదువుని ఒక సాధనంగా ఇచ్చాడు. పేదరికం నుంచి బయటికి రావడానికి, ఇంకా బాగా దేవుని సేవ చేసుకోవడానికి. బాగా చదువుకుందాం, జ్ఞానాన్ని సంపాదించుకుందాం, జ్ఞానమంతటితో దేవుని మహింపరుద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో ఈ వాక్యం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. మేమందరము కూడా చదువుని నిర్లక్ష్యం చేయకుండా, అయా తండ్రి, ఏదో ఒక మొక్కుబడిగా చదవకుండా జ్ఞానాన్ని సంపాదిస్తూ, జ్ఞానము ద్వారా ప్రయోజకులమయ్యి, అయా నీకు మహిమార్థంగా జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి, జ్ఞానాన్ని సంపాదించి, జ్ఞానము ద్వారా యేసయ్యను మహిమపరిచి, దీవెనకరంగా జీవించుటకు పరిశుద్ధాత్ముడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.